నమస్తే వెల్కమ్ టు హ్యాటీవీ నేను మీ దునియాదు ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం ఎర్రవరంలో టెంపుల్ వెలిసినప్పుడు స్టార్టింగ్ లో ఎట్లా జనాలు ఉన్నారు పరిస్థితి అసలు ఈ టెంపుల్ పరిస్థితి ఎట్లా ఉండే జనాలు అట్లా వస్తున్నారా ఫెసిలిటీస్ ఏంటి డెవలప్మెంట్ ఏమైనా అయిందా లేదా అనేది జనాలను కనుక్కొని తెలుసుకుందాం పదండి సో మనం ఇప్పుడైతే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యస్వామి దుల్లాగుట్ట పైన ఉన్నాము ఇక్కడ ప్రజలందరూ చూస్తూ ఉంటే జనాలు అప్పుడులా లేకపోయినా కొద్దిగా తగ్గినట్టు తెలుస్తుంది సార్ జనాల మాటలలో తెలుసుకుందాం రావడం ఎట్లా ఉంది ఎవరు ఎన్నిసార్లు వచ్చారు ఏందనేది కనుక్కొని తెలుసుకుందాం పదండి మేడం మీ పేరు సుమలత ఇక్కడ నుంచి వచ్చారు మిర్యాలగూడ నుంచి ఎట్లా అనిపిస్తుంది మీరు ఎన్నోసారి రావడం ఇది చాలా మంచిగా అనిపిస్తుంది చాలా మంచిది ఏదైనా కోరిక కోరుకున్నా కూడా అది నెరవేరుతుంది ఇది 4వ వారం 11 వారాలు అనుకున్నాం మేము అట్లా 11 వారాలు అంటున్నారా అంటే 4వ వారం అంటున్నారు కదా మీరు ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇప్పటికి 4వ వారానికి చాలా మారింది స్టార్టింగ్ ఇట్లా లేదు క్యూ కూడా బయటకల్లా ఉండే ఇప్పుడు కొద్దిగా ఇక్కడ మేనేజ్మెంట్ కూడా మంచిగా చేస్తుంది అంటే సదుపాయాలు ఎట్లున్నాయండి మంచిగా ఉంది అన్నదానం అయినా ఏదైనా కూడా మంచిగా నడుస్తుంది ఇక్కడ దర్శనం కూడా తొందరగా అవ్వడం అవే కొద్దిగా ఉన్నట్టుంది చూస్తారేమో కడతారేమో మరి కొంచెం మేము ఇప్పుడు 12సారి అంటే మీరు 12 సార్లు వచ్చారు అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది మేడం చాలా బాగుంది మన నమ్మకం ఏదైనా కూడా డెవలప్మెంట్ ఎట్లా అనిపిస్తుంది బాగుంది చాలా బాగుంది జనాల రద్దీ అప్పుడు ఉన్నట్టు ఉందా మరి అప్పుడు అట్లా ఉందో ఇప్పుడు అట్లా ఉంది కాకపోతే ఇప్పుడు ఇట్లా కడుతురు స్కూల్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కాబట్టి రావట్లే కానీ హాలిడేస్ అయితే ఇంకా ఎక్కువ వస్తాయి చాలా బాగుంది వాళ్ళు కూడా ఇంతమంది జనం ఉంటే వాళ్ళు ఏం కడతారు ఏం చేస్తారు చేస్తున్నారు వాళ్ళ వంతు వాళ్ళు బాగానే చేస్తారు పేరు వెంకటరామ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి జగ్గైపేట నుంచి ఎట్లా అనిపిస్తుంది మీరు ఎన్నోసారి రావడం ఐదోసారి ఎట్లా అనిపిస్తుందమ్మా 5వ సారి రావడం మంచిగా ఉంది ఇంతకు ముందుకి ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎట్లా ఉండే టెంపుల్ ఇప్పుడు ఎట్లా డెవలప్మెంట్ అంతా బాగుందా జనాలు ఎట్లా ఉన్నారండి జనాలు ఎట్లా ఉన్నారు ఇంతకు ముందుకి ఇప్పుడు మీరైనా సార్ హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ నుంచి ఎన్నోసారి రావడం ఇదే ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ టైం ఎట్లా అనిపిస్తుంది సార్ మీ ఫీలింగ్ దేవుని దర్శనం చేసుకున్నారు కదా ఎవరికైనా నమ్మకం ఉంటే అది దేవుడు ఉన్నట్టు ఫస్ట్ టైం అయినా ఎప్పుడైనా భగవంతుడి దగ్గరికి మనం రావాలంటే నమ్మకంతో రావాలి భక్తితో రావాలి కోపాన్ని ద్వేషాన్ని పక్కన పెట్టేసి రావాలి. ఇక్కడ ఏదో ఉంది పాజిటివ్ ఎనర్జీ ఏదో ఉంది భగవంతుడు అన్ని ప్లేసుల్లో ఉన్నాడు కానీ మనము ఆ భగవంతుడు ఉన్నాడని నమ్మే ప్లేస్లో మనం భక్తి భావంతో ఉండాలి. మీరు చాలా టెంపుల్స్ చూస్తుంటారు అన్ని టెంపుల్స్ చూడడంలో ఈ గుడికి రావడంలో మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ కొంచెం ఆధ్యాత్మికంగా ఉంది పాజిటివ్ ఎనర్జీ ఉంది ఇక్కడ కూడా ఫ్యూచర్లో ఒక తిరుపతి లాగా అవ్వచ్చు అని నా మనసులో అనిపిస్తుంది. జనాలకి కొంచెం ఏంటంటే ఫస్ట్ టైం కదా ఇది కొంతమంది అపనమ్మకంగా ఉన్నారు అందుకే భక్తులు తగ్గుతున్నారు ముందు ముందు నమ్మకంతో జనాలు పెరుగుతారు. ఇక్కడ ఒక తిరుపతి ఒక మన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ లాగా అభివృద్ధిలోకి వస్తుందని నా మనసులో అనిపిస్తుంది. ఈరోజు అయితే వైకుంఠ ఏకాదశి ఉంది యాక్చువల్గా ఈరోజు 10ంటికే వైకుంఠ ఏకాదశి వచ్చింది అందరికీ తెలియదు రేపు అనుకుంటున్నారు రేపు క్రౌడ్ ఉంటుంది ఈరోజు ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో దర్శనం అయిపోతుంది. ఈరోజు 10ంటి కాడి నుంచే వైకుంఠ ఏకాదశి ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట భక్తులు సాయంత్రానికి ఇంకా క్రౌడ్ పెరగచ్చు ఇంకా ముందు ఈ జనవరి సంక్రాంతి ఆ టైంలో ఈ టెంపుల్ కూడా కడుతున్నారు కనుక టెంపుల్ కంప్లీట్ అవుతుంది అభివృద్ధిలోకి వస్తుంది పబ్లిక్ కూడా పెరుగుతారు. హైదరాబాద్ నుండి ఫస్ట్ టైం రావడం బాగానే అనిపిస్తుంది ఇంకా దర్శనం కాలేదు కదా అంటే నేను యూట్యూబ్ లో చూసిన మా ఇంటి పక్కన వాళ్ళు కూడా చెప్పారు సో టెంపుల్ ఇక్కడ 1 ఇయర్ అవుతుంది కదా 1 ఇయర్ నుంచి మీరు చూస్తున్నారు కదా అసలు ఎట్లా ఉంది అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది
అంటే కొంచెం డెవలప్ చేస్తున్నారు కదా, ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, చూడాలి ఇంకా ఎంత డెవలప్ చేస్తారో అని చెప్పేసి. ఫస్ట్ టైం అయింది, నేను ఫస్ట్ టైం వచ్చాను. మీ పేరు? సత్యనారాయణ. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? కోదాడ నుండి. కోదాడ నుంచి. అంటే ఎన్నోసారి రావడం? ఈ ఫస్ట్ ఇయర్ అండి. ఫస్ట్ టైమా? అంటే కోదాడలో ఉండి గుడి పెట్టి 1 year అవుతుంది. 1 year నుంచి మీరు ఫస్ట్ టైం రావడం? రాను, ఇదే ఫస్ట్ ఇయర్. నేను వచ్చినప్పుడు కొంచెం యాక్సిడెంట్ వల్ల రాలేకున్నాం. బయలుదేరిన టైం అప్పుడు యాక్సిడెంట్ అయింది, దానివల్ల రాలేకున్నాం. వచ్చినప్పుడు బయలుదేరితే యాక్సిడెంట్ అయిందా? బయలుదేరిన ముందు యాక్సిడెంట్ అయింది, దానివల్ల రాలేకపోయాను. ఆ తర్వాత నాది మొబైల్ రీసెంట్ గా ఒక 10 days బ్యాక్ తీసుకుంటే అది పోయింది. ఇట్లా ఫోన్ దొరికినట్టయితే 3 వారాలు వచ్చి పాలు పొంగిస్తాను మొక్కుకున్న 2 వారాలకే ఫోన్ దొరికింది. ఎమ్మటే ఇప్పుడు వచ్చి మళ్ళీ పాలు పొంగిచ్చి మా బాబాయ్ స్వామి అయ్యప్ప మాల్లో ఉండే రాలేకపోయా, మా బాబాయ్ స్వామిని తీసుకొని వచ్చినాం. ఇది చాలా హ్యాపీగా ఉందన్న. నేను ఇంతకుముందు 2 వారాలు వచ్చా, 2 వారాలు వచ్చి మొక్కుకున్న 2వ వారానికే ఫోన్ దొరికింది. ఫోన్ దొరకంగానే మళ్ళీ ఇప్పుడు 3వ వారం వచ్చి మొక్కు తీర్చుకుంటున్నాను. ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉందన్న. ఫీలింగ్ ఎట్లా బాగా ఉందండి, మంచిగా ఉంది. దర్శనం బాగా అయిందండి. పర్లేదు బాగా ఉన్నారు, ఫ్రీగా అవుతుంది దర్శనం. జనాలు వచ్చినా పర్లేదు. దేవుడు అంటే కొంచెం ఒక నమ్మకం అనిపిస్తుంది స్వామి. దేవుడి దగ్గర మొబైల్ పోయింది, అబ్బాయికి పోయింది, మొక్కితే 3 వారాలు మొక్కాడు, 3వ వారం దొరికింది. ఈరోజు పాలు పొంగించడానికి పాలు పొంగించి దర్శనం చేసుకుంటున్నాం. మీరు చెప్పండి అన్న, మీరు 3వ వారం అంటున్నారు కదా, డెవలప్మెంట్ ఎట్లా ఉందన్న ఇక్కడ? డెవలప్మెంట్ బాగుందన్న. ఇంత ముందు వచ్చేటప్పుడు కూడా ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది, వచ్చే ప్రతిసారి కూడా తింటున్నాం. ఇప్పుడు కిందసారి వచ్చాకన్నా ఇప్పుడైతే ఇంకా దగ్గరికి స్వామి దగ్గరికి వెళ్ళి చూసుకోవడానికి అవుతుంది. ఇంత ముందు వచ్చేటప్పుడు అయితే ఇంకా రద్దీ ఉండడం వల్ల కొంచెం బయట ఉండాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవుతుంది. నా పేరు రాజన్న. ఎక్కడి నుంచి వచ్చారు? మాది గుంటూరు. గుంటూరు అయితే ఇక్కడ ఎరవరం చాలా బాగుందన్న. ఇక్కడ చేసినట్టు ప్రతి ఒక్కసారి ఏడగానే లేదు డెవలప్మెంట్. అయితే ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం టైం అయిపోయేంత వరకు భోజనాలు బాగా పెడుతున్నారు, అన్నాలు ప్రతి ఒక్కటి బాగా చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ నెల స్టార్ట్ చేస్తారు, దేవాలయం స్టార్ట్ చేస్తున్నారు, చాలా బాగుంది అన్న. అంటే ఎన్నోసారి రావడం? మూడు సార్లు వచ్చి. 3వ వారం అన్న మీరు రావడం? ఇక్కడ మర్చిపోయినా, ఇక్కడ మాటలు రాని వాళ్ళకి కానీ మాటలు వచ్చాను, నేను కళ్ళారు చూశాను. ఇక్కడ ఏది అనుకుంటే అది దేవుడు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఇటు కర్ణాటక నుంచి వస్తున్నారు. నేను వచ్చినప్పుడు బెంగళూరు, నెల్లూరు జిల్లా వాళ్ళు వచ్చారు, కర్ణాటక వచ్చారు, చాలా మంది వచ్చారు అన్న. మీకు ఫస్ట్ వారం చూసినప్పటికీ ఇప్పటికి ఎట్లా ఉందన్న? అంటే ఇప్పుడంటే అప్పుడు గుడి లేదన్న, ఇదంతా కూర్చునే వాళ్ళు, అది ఒకటే ఉండేది. ఇప్పుడు మాత్రం గుడి కట్టించినారు, అటుపక్క భోజనాలు బాగా చేస్తున్నారు. ఇంకా ఉండే ఎంతసేపు అన్నా అది మనం మామూలే. ఇంకా ఒక 1 hour, 1 గంట. అంటే క్యూ లైన్ బట్టి 2 దారులు ఉన్నాయి, ఇటు రావచ్చు అటు రావచ్చు. అయితే దర్శనం ఇక్కడ ఎర్రవరం స్వామి చూసినట్టు నేను ఆడ చూడలేదన్న. అయితే గుడి చిన్నదైనా ఎప్పుడే స్టార్ట్ అయినా కానీ ఇట్లా అన్నం పెట్టడం నేను ఎక్కడా చూడలేదు. అన్నం అనేది ఇటు బాగుంది, ఉదయం నుంచి సాయంత్రం దాకా భోజనాలు బాగా పెడుతున్నారు. అదొకటి నచ్చింది నాకు, రాష్ట్ర స్థాయిలో బాగుంది, పేరు వచ్చింది. ఏపల్ సింగారం, సూర్యాపేట జిల్లా, ఈ పక్కనే. ఇప్పుడు 11 సార్లు అవుతుంది. ఇప్పుడు అప్పుడు అట్నే ఉంది. ఆ దేవుడు ఎప్పుడు ఒక తీరునే ఉంటాడు కదా. పర్వాలేదు, మంచిగానే ఉంది. మాకు కోరికలు తీరుతాడు అనిపించింది. తీరినాక మాకు మనోడు వచ్చిండు. నా కొడుకు చనిపోయింది యాక్సిడెంట్ లో. మా కొడుకు పుట్టాలనుకున్నాం, పుట్టిండు. సంతోషంగా ఉంది. శంకర్ తొరూరు నుంచి వచ్చా. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ ఫస్ట్ సార్ వచ్చినాం. ఫస్ట్ సార్ మీ ఇంట్లో కూర్చొని మొక్కున్నాం తొరూరులో.
ఇట్లా కూర్చొని మొక్కుంటే మాకు కొద్దిగా మంచి జరిగింది. అయితే కొద్దిగా అంతా అనుకున్నది కొద్దిగా జరిగింది. ఇంట్లో కూర్చొని మేము ముడుపు కట్టుకున్నాము, కొద్దిగా మాకు మంచి జరిగింది. ఆ ముడుపు ఒప్పదప్పి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకా పెద్ద కోరిక కోరిన విదేశాలకు పోతామని. నాకు అనుకున్న పనులు సక్సెస్ అయితే నేను గుడికి నేను డొనేషన్ ఎంతో నేను ఇచ్చేస్తా. నేను అనుకున్నది అయితే ఇప్పుడు కాదు మొక్కిన దానికైతే ఆరోగ్యాలు మంచిగా ఉన్నాయి, మంచిగా వ్యాపారం కూడా మంచి జరుగుతుంది. ఆ దేవుని ఆశీస్సు వల్ల మంచిగా మాకైతే హ్యాపీగా ఉన్నాం. ఫస్ట్ చూడలే, యూట్యూబ్లో చూసినాం. ఇప్పుడైతే కొద్దిగా పర్లేదు. ఇప్పుడు మందిరం నడుతుంది కాబట్టి దానివల్ల జనసంఖ్య చాలా తక్కువ అవుతారు. ఇప్పుడు మందిరం ఇప్పుడు ఉద్ఘాటన నడుతుంది కాబట్టి రన్నింగ్, దానివల్ల కొద్దిగా తక్కువైన. తర్వాత అయ్యప్ప మాలలు వేసారు, దానివల్ల కొద్దిగా జనం కొద్దిగా తక్కువ ఇప్పుడు. కాబట్టి ఎప్పుడు వస్తూనే ఉంటారు, కంటిన్యూ వస్తూనే ఉంటారు. అట్లా ఆ దేవుడు సత్యం ఉంటే వాళ్ళే పిలిపించుకుంటాడు, ఆ దేవుడే పిలిపించుకుంటాడు. రావాలంటే ఒకళ్ళు చెప్తే రారు. కళ్ళ నీళ్ళు పోయి వాళ్ళకి అనుకున్న పనులు మంది తిరిగితే వాళ్ళే వస్తుంటారు పబ్లిక్. అట్లా గుడి స్టార్టింగ్ లో నరసింహస్వామి స్టార్టింగ్ లో వెలిసినప్పుడు దర్శనానికి మినిమం ఒక 2 to 3 hours పడుతుంది. అప్పుడు పడుతుంది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇప్పుడు 2 నిమిషాలు పడుతుంది. ఏంటంటే ఇప్పుడు వరి కోతలు కానీ కొత్తురుగా కొద్దిగా ఎగ్జామ్ పళ్ళ మీద ఉన్నారు. కొంతమంది స్వామి మాలలు వేసారు, దానివల్ల కొన్ని తిరుగుల వల్ల రాలేకపోతున్నారు. తర్వాత జనవరి 1st ఉంది కాబట్టి సెంటిమెంట్ తిని కూడా దానివల్ల కూడా ఆగిపోవచ్చు. జనవరి కొత్త సంవత్సరం నుంచి వచ్చి దర్శనం చేసుకుంటామని దానివల్ల కూడా అనుకోవచ్చు పబ్లిక్. నాకు తెలిసిన వారికి ఇప్పుడు నేను జనవరిలో తిరుపతి పోతాను అనుకుంటున్నా, 3D పోతాను అనుకుంటున్నా మహారాష్ట్రంలో. అట్లా ఎంతో మందికి కొత్త సంవత్సరం నీ ఎవరు దర్శనం చేసుకుంటే మనకు అంత కొత్త మంచి జరుగుతుందని ఆ ఉద్దేశం మీద కూడా ప్రజలు ఆగొచ్చు రాకోకుండా. ఈ 2-3 months నుంచి అట్లా వెయిట్ చేస్తున్నారని నా ఆలోచన. సూర్యప్రకాష్, మీరెక్కడ భద్రాద్రి జిల్లా కొత్తగూడెం అంటే ఎన్నోసారి ఇది 4వసారి రావడం. అంటే మీరు ఫస్ట్ టైం 4వసారి అంటున్నారు కదా, ఫస్ట్ టైం రావడానికి ఇప్పుడు రావడానికి తేడా డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ప్లస్ స్వామివారు కూడా అనుకునేవి నెరవేరుస్తున్నారు. దానివల్ల కొద్దిగా బాగా నమ్మకం వచ్చేసి దర్శనానికి వస్తున్నాం. మా ఆవిడ కూడా ఎప్పటి నుంచో రావాలి అనుకుంటా ఉంది. ఇది మొదటిసారి. అంటే అమ్మాయి కోరుకునే తీరుని అలా చెప్పడం వల్ల తను ఎప్పటి నుంచో అంటుంది, అనుకోకుండా వచ్చేసాము. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం మీకు చూడడానికి డెవలప్మెంట్ చాలా బాగుందండి. వచ్చిన వారికి అందరికి అన్నదానాలు చేయటము ఇవన్నీ చేయటం ఇక్కడ వాళ్ళకందరికి బాగా ఉన్నాయి. మంచిగా స్వామివారు వెలిసి 1 year అవుతుంది కదా, 1 year అవుతుంది. 1 year కి ఇప్పటికి ఎట్లా ఉంది మరి? అంటే డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. డెవలప్మెంట్ అయితే బాగుంది. జనాలకి పబ్లిక్ కూడా బాగా ఎక్కువనే కనబడుతున్నారు. ప్రతి శుక్రవారం మాత్రం పబ్లిక్ చాలా ఎక్కువ మంది వస్తుంటారు. అది చూస్తూనే ఉన్నాం. జశ్వంత్ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి. ఎన్నోసారి ఇది రెండోసారి. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పటికి ఎట్లా అనిపిస్తుంది? 2 నెలల క్రితం వచ్చాము. మా మామగారి ఇల్లు జగ్గైపేటలో ఉంది. అప్పట్లో ఇది మనకి ఫోన్లోని దేవుడి గురించి వచ్చినాయి. సరే ఒకసారి వచ్చి చూద్దాము వెళ్ళిసారు కాబట్టి వచ్చి చూసాము. కొంచెం మైండ్కి అన్నీ పీస్ఫుల్గా, మైండ్ ప్లెజెంట్గా ఉంది. సరే మళ్ళీ రెండోసారి వచ్చి కలవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే అది 3 సార్లు కంటిన్యూస్గా రావాలని చెప్తే 5 పంతులు గారు చాలా మంది చెప్తున్నారు, ఊరు ప్రజలు అందరూ. ఇంకొకసారి ఆయన తండ్రి ఎప్పుడు మనసు పెడితే అప్పుడు దర్శనం చేసుకోవడానికి వస్తామని. అయితే మీకు ఫస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది? అంటే అదే లైఫ్ వైజ్ కొంచెం స్మూత్గా బాగా ప్లెజెంట్ లైఫ్ ఉంది. గుడి బాగా డెవలప్ అయింది. ముందు అయితే ఇక్కడ ఓపెన్గా ఉండింది మేము వచ్చినప్పుడు. 2-3 నెలల్లోనే బాగా ఓపెనింగ్, అంటే గుడి బాగా డెవలప్ చేసి గుడి కట్టడం ప్రోగ్రెస్ కూడా తెలుస్తుంది. బాగుంది. ఓపెన్ అంతా ఉంది. మనకి ఇప్పటికి ప్రస్తుతం ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి.